జిల్లా నరసాపురానికి 8 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు అనే గ్రామము కలదు. ఈ గ్రామమునందు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వార్లచే స్వయంగా ప్రతిష్ఠించిన ప్రసిద్ధి చెందిన క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఈ పాలకొల్లు ఒకటి. క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఈ దేవాలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పార్వతీ సమేతుడైన శ్రీ క్షీరారామలింగేశ్వరుడు బ్రహ్మాది సకల దేవతలతో కొలువుదీరిన పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన స్వామివారి పేరు శ్రీ క్షీరారామలింగేశ్వరుడు. తెల్లగా పాలవలే మెరిసే 2.5 అడుగుల ఎత్తున ఉన్న శివలింగం భక్తులను ఎంతో ఆకర్షించి పరవశింపచేస్తుంది. ఆ అమృతలింగాన్ని బ్రహ్మాది దేవతలు వెంటరాగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్ఠించి శివుని కోరికపై క్షేత్రపాలకుడిగా లక్ష్మీ సమేతుడై జనార్దన స్వామిగా ఈ క్షేత్రంలోనే కొలువై భక్తులను శివునితో పాటు అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాకార మండపంలో కుడి పక్కన త్రిపుర సుందరీదేవి కొలువై ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల్లో విఘ్నేశ్వర, గోకశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నవి. పశ్చిమ వైపు రుణహర గణపతి కొలువై ఉన్నాడు. అలాగే మనం ఈ ఆలయ ప్రాంగణం లోపల గోడలపై ఎంతో అద్భుతమైన అపురూపమైన దేవుని విగ్రహాలను చూసి కనులకు ఆనందం కలిగేలా దర్శించుకోవచ్చు.
అంతేకాకుండా మనం ఇక్కడ అమ్మవారి ఆలయాల ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో తెలుసుకోవచ్చు. పాలకొల్లును పూర్వం క్షీరపురి, పాలకొలను అని పిలిచేవారు. క్రీస్తు శకం 918 ప్రాంతంలో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలిగోపురం. ఇది ఆకాశాన్ని అంటేలా 125 అడుగుల ఎత్తులో 9 అంతస్తులుగా ఉంది.